Myself Dr. Malika, dentist. Happy World Oral Health Day. ప్రతి ఇయర్ మార్చ్ 28th జరుపుకుంటామండి వరల్డ్ ఓరల్ హెల్త్ డే అనేది. ముందుగా ఓరల్ హెల్త్ గురించి చెప్పాలి అని అంటే మనం రోజు మార్నింగ్ లేచిన బ్రషింగ్ చేయడంలో శ్రద్ధ వహించకపోతే మన టీత్ కింద టీత్కి చిగురికి మధ్యలో పాచి పేరుకుపోయి అది గడ్డగా కట్టి అలా టీత్ని చిగురికి ఉన్న దాంట్లో వల్ల టీత్ లూజ్ అయిపోతాయి. మొత్తం టూత్ అన్ని లూజ్ అయిపోవడం వల్ల అవి మొత్తానికి వారికి హెల్త్ అంతా పోతుంది అనమాట. సో మనం రోజు బ్రషింగ్ చేయడంలో శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా మేము చూసే పేషెంట్స్ ఏంటంటే బ్రషింగ్ అనేది టూత్ సర్ఫేస్ ముందు వైపు చేస్తారు కానీ టూత్ సర్ఫేస్ వెనక వైపు చేయరు, అంటే నాలుక వైపు ఉన్నప్పుడు చేయరు అనమాట. సో దానివల్ల లోపల చేయకపోవడం వల్ల ఎక్కువ రాళ్ళల్లా కట్టేసి అది ఎవరికి కనిపించదు కాబట్టి ఇంకా అలా ఉంచేస్తున్నారు. సో మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే షుగర్ ఐటమ్స్ని తగ్గించాలి. అంటే షుగర్ ఐటమ్స్ క్యాండీస్ కానీ చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ అటువంటి ఏ ఐటమ్స్ ఉన్నా తగ్గించాలి. ఒకవేళ ఐటమ్స్ తీసుకున్నా కానీ నోట్లో నీళ్ళు వేసుకుని ఎప్పుడైతే మనం తింటామో నోట్లో నీళ్ళు వేసుకుని జస్ట్ ఒక టూ టైమ్స్ రిన్స్ చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా రోజుకి 2 సార్లు అనేది మనం బ్రషింగ్ చేసుకోవాలి. మనం తినే ఆహారంలో కూడా పీచు పదార్థాన్ని అంటే ఫైబర్ ఫుడ్ని ఎక్కువగా ఉంచుకుంటే మన ఓరల్ హెల్త్ అనేది బాగుంటుంది. సో మన నోరు కానీ చిగురు కానీ మన ఉండే దంతాలు కానీ మన శరీరానికి ముఖద్వారం. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటే మన శరీరం కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.